నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం ఆకలి రాకపోవడం గురించి మాట్లాడుతున్నాం. కిడ్నీ రోగుల్లో ఒక సాధారణ సమస్య ఆకలి రాకపోవడం. రోగికి ఆకలి వేయడం లేదు, రుచి కూడా అనిపించడం లేదు. రోగి భోజనం చేయడం లేదు. రోజు రోజుకి బలహీనపడి బరువు తగ్గుతున్నాడు. రోగి ఎంత బలహీనంగా మారిపోతే అతని శరీరంలో అంత హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. శరీరంలో అంతగా ఒబకాయం, స్వెల్లింగ్ రావడం మొదలవుతుంది. రోగికి లేవడం, కూర్చోవడం ఆగిపోతాయి. ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి ఆకలి లేకపోతే ఏమి చేయాలి? తద్వారా అతను ఈ సమస్యల నుండి తప్పించుకోగలడు. ఇదే విషయాన్ని మనం ఈరోజు అర్థం చేసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ముందుగా ఈ ఆకలి ఎందుకు రావడం లేదు అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన శరీరంలో కిడ్నీలు పనిచేయకపోతే మీ అందరికీ తెలుసు కదా, క్రియాటినిన్ పెరుగుతుంది. కానీ క్రియాటినిన్తో పాటు మరిన్ని పదార్థాలు కూడా మన శరీరంలో చేరిపోతుంటాయి. ఉదాహరణకు యూరియా. ఇప్పుడు యూరియా మన రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడు అది మన మెదడులో కూడా చేరుతుంది. అది మెదడు తన సాధారణ పనితీరును చేయనివ్వదు, లేదా మెదడుకు సంబంధించిన పనితీరులు తగ్గిపోతాయి. అప్పుడు మన కడుపులో ఆకలి అనిపించినప్పుడు మనకు అది ఎవరు అనిపింపజేస్తారు? కడుప కాదు, కడుపు మెదడుకు సంకేతం ఇస్తుంది. మీకు ఆకలి వేసింది, తినమని చెబుతుంది. కానీ ఈ సంకేతం సరిగ్గా పనిచేయకపోతే మీకు ఆకలి అనిపించదు. మీరు ఒక రొట్టె తింటేనే మీ కడుపు నిండిపోతుంది. మీకు వాంతి చేయాలనిపిస్తుంది, ఆకలి తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు తినడం మానేశారు. రోజంతా 2 రొట్టెలు, 3 రొట్టెలు తింటున్నారు. మీ కిడ్నీ బాగుపడుతుందని అనుకుంటున్నారు. అది కూడా తప్పు. ఎందుకు? ఇది ఇప్పుడు అర్థం చేసుకోండి. మీరు తినలేదు, చాలా తక్కువ తిన్నారు. మీరు తిన్న ఆహారం మీ శరీరానికి సరిపడినంత కాదు. శరీరం బలహీనపడుతోంది. శరీరం బలహీనపడితే కిడ్నీ కూడా బలహీనపడుతుంది. ఎందుకంటే శరీరం ఇచ్చే ఆహారమే కిడ్నీకి కూడా పోషణ. మీ శరీరానికి పోషణ లేకపోతే కిడ్నీకి ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు కిడ్నీ ఎక్కువ పని చేయాలని కోరుకుంటున్నారు. అది ఎలా సాధ్యపడుతుంది? దానికి ఎనర్జీ లేదు. మీ ఇంట్లో బొమ్మలు ఉంటాయి కదా, అందరూ చూసే ఉంటారు. అందులో కూడా సెల్ వేస్తారు. ఆ సెల్ బలహీనంగా, వీక్‌గా అయితే ఏమవుతుంది? నడుస్తుందా? నడవదు. నడిచినా నెమ్మదిగా నడుస్తుంది. అందుకే మీరు మీ శరీరంలో ఎనర్జీని పెంచాలి. దాంతో కిడ్నీ పనితీరు మెరుగవుతుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీకి హాని చేయని ఆహారం తినాలి. కానీ అది అంత సులభం కాదు. మీ శరీరాన్ని, మీ పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి. మీరు చేయాల్సిన మొదటి పని ఏమిటో తెలుసా? మీ శరీరంలో యూరియా స్థాయిలను తగ్గించడానికి ప్రయత్నించాలి. అలాగే మీరు తినే, త్రాగే వాటిలో జాగ్రత్త వహించాలి. దాంతో మీ శరీరంలో విష పదార్థాలు పేరుకుపోకుండా మీకు ఆకలి బాగా వేయాలి. అందుకే మనం మొదటగా చేయాల్సింది మందుల సహాయంతో రక్తాన్ని శుభ్రం చేయడం ప్రారంభించాలి. మీ రక్తం కొద్దిగా అయినా 5-10% అయినా శుభ్రం కావడం ప్రారంభమైతే ఏమవుతుంది? మీకు ఆకలి చాలా వేగంగా పెరగడం మొదలవుతుంది. పొట్టలో మలబద్ధకం తగ్గడం మొదలవుతుంది. మీరు తినడానికి అడగడం ప్రారంభిస్తారు. ఇది చాలా మంచి సంకేతం. ఇక్కడి నుంచే రోగి కోలుకోవడం మొదలవుతుంది. ఇది మొదటి లక్షణం. ఇది నేను తీసుకుంటున్న మందులు, నేను చేస్తున్న చికిత్స సరైనదా కాదా అని చెప్పే సూచిక. ఎందుకంటే నేను తినే ఆహారం పెంచిన వెంటనే నా శరీరానికి శక్తి వచ్చింది. నాకు శక్తి వచ్చినప్పుడు నా కిడ్నీకి కూడా శక్తి వచ్చింది. కిడ్నీకి శక్తి ఉంటే కిడ్నీ మంచి పని చేసింది. కిడ్నీ మంచి పని చేసినప్పుడు కిడ్నీ యూరియాను ఎక్కువగా బయటకు పంపింది. దాంతో నా పరిస్థితి రోజు రోజుకు మెరుగవుతూ వచ్చింది. మీరు తినే ఆహారం తినే ఈ కోల్పోయిన సామర్థ్యాన్ని తిరిగి పొందడానికి కొంత మందులు తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో నేను ఎలాంటి సహాయం చేయలేను. సరేనా? అందుకే మీరు మీ ఆకలిని తెరవండి. ఏ విధంగా అయినా తెరవండి. మీ ఆకలి తెరిచిన తర్వాత మీరు ఏమి తింటున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు గియా లేదా టిండా లాంటివే తినాలి అనుకుంటే దానికంటే ఆకలి తెరవకపోవడమే మంచిది. నిజం చెబుతున్నాను. ఎందుకంటే మీరు దాని పోషక విలువ చూస్తే అది చాలా తక్కువగా ఉంటుంది. సరే. అందులో ద్రవీభవించే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ద్రవీభవించని ఫైబర్ తక్కువగా ఉంటుంది. సరే, రోగి ప్రతిరోజు ఆ టెక్స్చర్ లేని ఆహారం తింటూ ఉంటే ఆహారం ముందు వచ్చినప్పుడు అతని ఆకలి పోయిపోతుంది. అందుకే మీరు మీ ఆకలి పెంచుకోవాలంటే రుచికరమైన ఆహారాన్ని మీ ప్లేట్లో పెట్టుకోవాలి. మీరు ఇంట్లో ఉంటే 2 రొట్టెలు తింటారు, కానీ రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు 4 రొట్టెలు తినేస్తారు. ఎందుకు? ఎందుకంటే ఆహారం చాలా రుచిగా అనిపించింది. కానీ ఇంటి ఆహారంలో కూడా కొన్ని వస్తువులు ఉంటాయి. అవి మీకు ఇష్టంగా ఉంటాయి. మీరు ఒక రొట్టె తింటారు, కానీ నేను మీకు మెంతి రొట్టె ఇస్తే మీరు కొంచెం ఎక్కువగా తింటారు కదా! ఇప్పుడు మీరు ప్రతిరోజు ఇంట్లో ప్లెయిన్ రొట్టె తింటారు. ఈ ప్లెయిన్ రొట్టెలో నేను ఉల్లిపాయ నింపి, పరాటాలా చేసి, వేయించకుండా ఇస్తే మీరు కొంచెం ఎక్కువగా తింటారు కదా!
అందుకే ఒక ఆహారం నుండి మరొక దానికి, ఒక రొట్టె నుండి లేదా తక్కువ రుచికరమైన దాని నుంచి ఎక్కువ రుచికరమైన దానికి మారడం, అందులో పోషక విలువ ఎక్కువగా ఉంటే ఇది మన కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీకు ఆకలి వేయకపోతే మొదట చేయాల్సింది ఫోన్ చేయడం. ఆకలి తెరుచుకున్న వెంటనే తినడం మొదలు పెట్టాలి. ఎందుకంటే మీ ఆకలి తెరుచుకున్న వెంటనే మీరు తినడం మొదలు పెడితే శరీరంలో ఎనర్జీ రావడం ప్రారంభమవుతుంది. మీ క్రియాటినిన్, యూరియా అలాగే రక్తంలో కనిపించే లోపం, ఊబకాయం అన్నీ తగ్గడం మొదలవుతుంది. కానీ నేను ఇచ్చే డైట్ చార్ట్‌ను మీరు ఖచ్చితంగా పాటించాలి. టీ తాగకూడదు. ఇప్పుడు వేసవి కాలం వచ్చింది. సంతర, మోసంబి, కినో, మామిడి తినకూడదు. బెల్లం తినకూడదు. నేను చెప్పినప్పుడు మాత్రమే సేందా ఉప్పు తినాలి, లేదంటే అది కూడా తినకూడదు. మీరు సాధారణ ఉప్పు తినొచ్చు కానీ సేందా ఉప్పు తినకూడదు. కాబట్టి ఇవి చిన్న చిన్న నియమాలు. ఇవి మీరు మీ ఆహారంలో పాటించాలి. మీ తినే త్రాగే అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. అలా చేస్తే మీ శరీరం ఎక్కువ కాలం ఎలాంటి బలహీనత లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా బతికేలా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. వెళ్ళే ముందు మీలాంటి మరికొంతమంది రోగులను తప్పకుండా కలవండి.